వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏడో రోజు ఏమైందంటే ఎంత ఉంటే వాడి కొంచెం 10% కనపడిందంట. వచ్చి మళ్ళీ ఇంకో 5 రోజులు చేసి మా దగ్గర ఏంటంటే 10 రోజులు అయిన తర్వాత 10 రోజులు గ్యాప్ అని చెప్తాం. గ్యాప్ అంటే స్టెబిలైజేషన్ రావాలి, ఎంత మార్పు వచ్చిందో శాంతి రావాలంటే 10 రోజులు రెస్ట్ లో ఉండాలి అని చెప్తాం. 10 రోజులు రెస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో 10 రోజులు అయిపోయింది, ఇంకా కొద్ది రోజులు చేయించుకుందామన్న దశే లేకుండా అయిపోయింది. నాకు అనిపించుంటారు, నాకు ఆలోచించండి ఏంటి ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం తెలుసా మీకు? ఇది పార్వతీ తత్వం, ఇది శివతత్వం. శివుడు అప్పుడప్పుడు కొంచెం నాట్యం చేస్తాడు కదా, అలా ఇక్కడున్న ఈ అధికంగా ఉండటం మూలంగా సెన్సిటివిటీ ఎక్కువ. ఆ సెన్సిటివిటీ కొంచెం ఎక్కువైనప్పుడల్లా ఏమవుతుంది? చుమ్ లాగేస్తాను. నేను ఏం చేస్తుంటాను? శివతత్వాన్ని తగ్గించి పార్వతీ తత్వాన్ని పెంచాను. నేను చేసిన పని. అలాగే ఇక ముందు శివతత్వం పెరగకుండా ఆవిడకి ఆహారంలో మార్పులు చేశాను. ఇక మీకు చెప్పినట్టే ఇలా రాసుకోండి.